హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. సో ఈరోజు వచ్చేసి ఏంటంటే మన యూట్యూబ్కి సంబంధించిన స్టూడియో టూర్ అయితే చేయబోతున్నా. సో ఆల్రెడీ నేను ప్రీవియస్గా ఒక స్టూడియో టూర్ అయితే చేసి పెట్టాను. సో దానికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో దీనికి ఏమైనా మేజర్ డిఫరెన్స్ ఉందా అని చెప్పేసి ఒకసారి క్లారిటీ చెక్అవుట్ చేయండి. ఈరోజు డేట్ వచ్చేసి November 26, 2025లో వీడియో అయితే షూట్ చేస్తున్నాం. ఎవ్రీ క్రియేటర్ చేస్తాడు, ఎందుకంటే ఏమైనా గ్రో ఉంటుందా, వాళ్ళ ఛానల్ పరంగా అవ్వచ్చు, స్టూడియో పరంగా అవ్వచ్చు, ఏమైనా చేంజెస్ చేస్తున్నాడా, దాని మీద ఏమన్నా హార్డ్ వర్క్ చేస్తున్నాడా అని చెప్పేసి ఒక క్లారిఫికేషన్ కోసమైనా మేమైతే వీడియో చేసి పెట్టుకుంటాం. సో దట్ ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు మళ్ళీ వీడియో చూడాలని చెప్పేసి కూడా చూడొచ్చు. ఎట్ ది సేమ్ టైం వ్యూవర్స్ కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, ఒక మోటివేషన్ వస్తుంది. ఓకే, ఏం లేకపోయినా కూడా వీళ్ళు సక్సెస్ అవుతున్నారు, వీడియో చేస్తున్నారు, ఫ్రమ్ స్క్రాచ్ నుంచి బిల్డ్ చేసుకుంటూ వస్తున్నారు అని ఒక కాన్ఫిడెన్స్ అనేది మీకు వస్తుంది. ఒకసారి పాత వీడియో చూడండి, సో మీకు క్లారిటీ వస్తుంది. అంతేకాకుండా ఛానల్లో నేను అప్లోడ్ చేసిన ఫస్ట్ వీడియో కూడా చూడండి. సో దట్ మీకు క్లారిటీ వస్తుంది, నేను ఎక్కడ షూట్ చేశాను, ఎలా షూట్ చేశాను, సో ఏమేమి సెటప్తో షూట్ చేశాను, ఇప్పుడు ఏం సెటప్ ఉంది అని ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మీకు అయితే క్లారిటీ వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు లేట్ చేయకుండా స్టూడియో టూర్ చూద్దాం. సో దాంట్లో ఏమేమి చేంజ్ చేసినా ప్రతి డీటెయిల్స్ అనేది కంపేర్ చేసుకుంటూ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ప్రీవియస్ సంబంధించిన వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి అది కూడా చూడండి. ఆ తర్వాత ఇది చూడండి. సో రెండింటిని కంపారిజన్ చేయండి. అండ్ మళ్ళీ 2026లో మళ్ళీ ఒక వీడియో షూట్ చేస్తాను. సో ద కంప్లీట్ క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. సో ఇక్కడ గైస్ రూమ్లోకి వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే డోర్ అయితే లాక్ చేసేస్తాను. బికాస్ ఎవరైనా వచ్చి డిస్టర్బెన్స్ లేకుండా మనం లాకేషన్ వేసుకుంటే ఏంటంటే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఇక్కడ మీరు క్లారిటీ చూసుకుంటే వచ్చేసి ఏంటి అంటే ప్రీవియస్ ఏదైతే మనం స్టూడియో టూర్ అయితే చేసామో దాంట్లో వచ్చేసి ఏంటి అంటే ఇలాంటి ఒక బాక్స్ అయితే లేకుండే, కంప్లీట్గా జుగాడ్ చేసిన సెటప్ అయితే ఉండే. దానికి సంబంధించిన లింక్ ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయకపోతే చెక్అవుట్ చేయండి. సో ఇక్కడ కొంచెం ఇబ్బంది అవుతుంది, డెఫినెట్గా ఒక బాక్స్ ఉండాలి. సో దట్ ఏంటంటే ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ విధంగా సెట్ చేయడమే జరిగింది. ఇక్కడ మనకు లైట్ కూడా కనిపిస్తుంది. సో దట్ పవర్ ఉందా లేదా అనేది ఇక్కడే చెక్ చేసుకోవచ్చు. ఫ్యాన్కి సంబంధించిన అన్ని కూడా సెట్ చేసిన, బట్ ఎటువంటి ఫ్యాన్ అయితే సెట్ చేయలేదు. ప్రెజెంట్ ఓన్లీ లైటింగ్ అయితే యూజ్ చేస్తున్నా అండ్ కూలర్ యూజ్ చేసిన. కూలర్ అనేది ఆటోమేటిక్గా అక్కడ సెట్ చేస్తాను. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే మీరు ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఏంటంటే ఈ విధంగా రూమ్ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. లైటింగ్ నేను ఏం కూడా ఆన్ చేయలేదు, ఇప్పుడు మీకు ఆన్ చేసి చూపిస్తాను. ఓకేనా? సో దానికోసం ఈ రెండు ఇదొకటి సాకెట్, ఇదొకటి సాకెట్ ఉంది కదా, రెండు కూడా ఆల్రెడీ కనెక్ట్ చేసి పెట్టాను. ఈ రెండు ఆన్ చేస్తే ఆటోమేటిక్గా లైట్స్ వస్తాయి. ఓకేనా? ఇదొకటి, ఇదొకటి. ఓకేనా? సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు లైటింగ్ అనేది ఏ విధంగా ఉంది ఏంటి అని చెప్పేసి. ఇప్పుడు మీకు నా ఫ్లాష్ లైట్ ఏదైతే ఆన్ చేసినో దాన్ని ఆఫ్ చేస్తాను. ఆఫ్ చేసి మీ క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఇక్కడ ఇది ఏదైతే నా ప్రీవియస్ వీడియోలో చూసారో కంప్లీట్గా అదే స్టఫ్ అంతా కూడా అలాగే ఉంటుంది. ఈ స్టఫ్ని ఏం కూడా చేంజ్ చేయలేదు, ఎందుకంటే మీకు రీసౌండ్ రావద్దు అనే ఉద్దేశంతో ఈ స్టఫ్ని అంతా కూడా ఇలాగే సెట్ చేసిన. సో ఎవ్రీ టైం రీప్లేస్ అవుతూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది. సో మన అగ్రికల్చర్కి సంబంధించిన సామాన్ అన్నీ కూడా అలాగే ఉంటాయి. ఓకేనా? సో ఇక్కడ ప్రీవియస్ వీడియోలో కనుక చూస్తే ఆల్టర్నేట్ జుగాడ్ అంతా కూడా ఇక్కడే సెటప్ అయి ఉంటుండే. సో ఇక్కడ మనకు ఎక్స్టర్నల్గా సాకెట్ ఉంటుంది, ఇక్కడ నుంచే కంప్లీట్గా ఆపరేట్ చేసుకొని అవన్నీ సెట్ చేసుకుంటూ ఉంటుండే. ఓకేనా? సో ఇది బట్ ఇది సపరేట్ లైట్, దానికి సంబంధించిన వైరింగ్ వచ్చేసి అక్కడ నుంచి ఉంటుంది. అండ్ ఆ లైటింగ్ ఏదైతే ఉందో దానికోసం నేను సపరేట్గా ఒక వైర్ తీసుకొని, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇగో ఈ వైర్ అంతా కూడా అదే లాస్ట్ వరకు అక్కడ వరకు నేను దాన్ని ఎక్స్టెండ్ చేయడమే జరిగింది. అక్కడ నుంచి ఇంకొక సెటప్ ఏదైతే బాక్స్ అయితే పెట్టానో స్విచ్ బోర్డ్ బాక్స్, దాని నుంచి నేను కనెక్షన్ అయితే యూజ్ చేసుకుంటాను. ఓకేనా? సో ఇక్కడ సేమ్ ప్రీవియస్ దాంట్లో చూసుకుంటే మన బెడ్ ఏదైతే ఉందో అది అలాగే ఉంది. దీన్ని నేను నా రెస్ట్ కోసం కావచ్చు, రిలాక్స్ కోసం అయితే నేను యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ స్టూడియో టూర్ గురించి క్లారిటీగా అయితే డిస్కస్ చేద్దాం. సో దయచేసి ప్లీజ్ ఎండ్ వరకు చూడండి. వీలైనంత వరకు నేను క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా? సో ఇది ఏదైతే టేబుల్ అయితే ఉందో ఈ టేబుల్ వచ్చేసి ఏది కూడా కొన్నది కాదు, ఇంట్లో ఉన్నదాన్ని నేను జుగాడ్ చేయడమే జరిగింది. ప్రీవియస్ దాంట్లో వచ్చేసి ఈ యొక్క టేబుల్ వచ్చేసి ఇలా ఉండే. ఓకేనా? ఇలా ఉండే, నేను అక్కడ సైడ్ ఉండి వీడియో షూట్ చేసేవాడిని. బట్ దాన్ని కాస్త ఒక లాస్ట్ 4-5 డేస్ బ్యాకే దీన్ని ఇక్కడ సైడ్ అరేంజ్ చేయడం అయితే జరిగింది. ఓకేనా? అండ్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో అలాగే ఉంది. బ్యాక్గ్రౌండ్లో ఎటువంటి చేంజెస్ అయితే లేవు. బికాజ్ దాన్ని ఇక్కడ సైడ్ అరేంజ్ చేద్దాము అని చెప్పేసి అంటే కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది అని చెప్పేసి దాన్ని అక్కడనే సెట్ చేయడమే జరిగింది. అది వచ్చేసి నేను బ్లాక్ కలర్ క్లాత్ అయితే యూజ్ చేయడమే జరుగుతుంది. సో ఇక్కడ నేను ఈ వీడియోలో ఏవైతే ప్రొడక్ట్స్ అయితే చెప్తానో వాటన్నిటికి సంబంధించిన లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. బట్ ఈ క్లాత్ ఏదైతే ఉందో ఈ ప్లేస్లో మీరు గ్రే కలర్ తీసుకోవడానికి ట్రై చేయండి. లేదు మాకు బ్యాక్గ్రౌండ్ కొంచెం బ్లాక్ రావాలి అని చెప్పేసి అనుకుంటే బ్లాక్ చూజ్ చేయండి. లేదు మంచి లైటింగ్ యూజ్ చేస్తా అని చెప్పేసి అనుకుంటే మాత్రం
మీరు గ్రే కలర్ అయితే చూజ్ చేసుకోండి. సో దట్ బాగుంటుంది. ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ మీకు ఎంట్రన్స్ నుంచి చూపిస్తాను. సో ఏదైతే మనకు స్విచ్ బోర్డ్ అక్కడ నుంచి వచ్చిందో అది వచ్చేసి ఈ బాక్స్ అయితే వస్తుంది. ఓకేనా. సో దీని నుంచి ఏంటంటే నేను వేరే స్విచ్ బోర్డ్స్ అన్నీ కూడా అరేంజ్ చేసుకొని దీనికి కనెక్షన్ అయితే తీసుకున్నాం. ఇది ఏదైతే పైన గ్రీన్ కలర్ ఎల్లో కలర్ లైట్ కనిపిస్తుంది వైర్ కనిపిస్తుందా, సో వచ్చేసి కంప్లీట్గా ఈ లైట్కి సంబంధించిన సెటప్. ఇది ఆటోమేటిక్గా స్విచ్ బోర్డ్ ఆన్ చేయగానే లైట్ వచ్చేస్తుంది. మిగతా ఏమన్నా ఈ లైట్కి సంబంధించిన కానీ ఆ లైట్కి సంబంధించిన కానీ కూలర్కి సంబంధించింది కానీ బ్యాక్గ్రౌండ్ లైటింగ్కి సంబంధించిన కానీ ప్రతిదీ కావాలంటే అక్కడ బాక్స్ ఉంది కదా దాని నుంచి ఆపరేట్ చేసుకుంటా. ఓకేనా. సో ఇప్పుడు మీకు క్లారిటీగా చూపిస్తాను. ఈ టేబుల్ మీరు ఇక్కడ సైడ్ అరేంజ్ చేసినాం. దీని మీద ఉండే క్లాత్ వచ్చేసి వేరేది ఉండే, సో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ అరేంజ్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. సో ఫస్ట్ మీకు ట్రైపాడ్ గురించి చూపిస్తాను. సో ఇది వచ్చేసి నేను యూజ్ చేసే ట్రైపాడ్ విచ్ ఇస్ ఫ్రమ్ టైగాట్ అనే బ్రాండ్ నుంచి. ఇదే కావచ్చు లేకపోతే అమెజాన్ బేసిక్స్ అనే బ్రాండ్ నుంచి కూడా సేమ్ సిమిలర్గా ఉంటాయి. కలర్ కానీ లుక్ వైజ్ కానీ అన్నీ సేమ్ ఉంటాయి. సో అది మీకు కన్సిడర్ చేయవచ్చు. దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా. సో ఇది ట్రైపాడ్ వచ్చేసి ఇది ఫిక్స్డ్ ఉంటుంది, ఇక్కడనే పెట్టేస్తాను. ఎందుకంటే కొంచెం అటు ఇటు మూమెంట్ అయినా కూడా బ్యాక్గ్రౌండ్ కావచ్చు మన క్లాత్ యొక్క సైడ్స్ అవ్వచ్చు క్లారిటీగా కనిపించాలంటే ట్రైపాడ్ అనేది ఫిక్స్డ్ ఉంటే ఆటోమేటిక్గా మొబైల్ సెట్ చేసి క్లారిటీ వీడియో అయితే షూట్ చేసుకోవచ్చు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అని చెప్పేసి ఈ ట్రైపాడ్ ఇలాగే సెట్ చేసిన. దీన్ని అటు ఇటుని మూవ్ చేయను. ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ట్రైపాడ్ చాలా ఇంపార్టెంట్ గైస్. నాట్ ఓన్లీ ట్రైపాడ్, మీరు ఏదైనా కెమెరా సెట్ చేయాలని చెప్పేసి అనుకున్నా కానీ ఫస్ట్ మీరు ఒక దగ్గర కెమెరా సెట్ చేశారంటే దీన్ని ఆటోమేటిక్గా అలాగే అక్కడే ప్లేస్లో ఉంచడానికి ట్రై చేయండి. మూమెంట్ చేస్తే చాలా కష్టం. ఓకేనా. అక్కడే ఉంచి ఛార్జింగ్ పెట్టడానికి ట్రై చేయండి, చాలా ఇంపార్టెంట్. లేదంటే ట్రైపాడ్ అలాగే ఉంచి కెమెరా తీసి ఛార్జింగ్ పెట్టి మళ్ళీ అక్కడే పెట్టడానికి ట్రై చేయండి. యాంగిల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మన యూట్యూబ్ స్టూడియోలో. ఓకేనా. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇది వైరు జాగ్రత్త చూసి ఇటైతే దాటాలి. ఓకేనా. సో ఇక్కడ ఏదైతే మన టేబుల్ మీద మళ్ళీ చైర్ వేసానో దీనిపైన ఏం చేస్తా అంటే ఇది ఏదైతే లైట్ ఉందో ఈ లైట్ని కాస్త ఇక్కడ పెడతాను. మీకు పెట్టి కూడా చూపిస్తాను. సో జాగ్రత్తగా దీన్ని అయితే తీయాలి. బికాస్ వైర్ కాబట్టి కొన్నిసార్లు షాక్ కొట్టే ఛాయిస్ ఉంటుంది. నేను మోస్ట్లీ చెప్పులు వేసుకొని నేను ఇట్లా వైర్స్ ఏమైనా ముట్టాలి అంటే ముడతాను, లేదంటే లేదు. ఓకేనా. ఆల్రెడీ కాలుతుంది ట్యూబ్లైట్, చాలాసేపు అయింది అనుకుంటా వేసి. ఓకేనా. సో ఇక్కడ లైట్ సెట్ చేస్తే ఏంటంటే ఈ కంప్లీట్ బ్యాక్గ్రౌండ్కి లైటింగ్ అనేది వస్తుంది. అర్థమైందా. ఇక్కడ సెట్ చేస్తాను. ఎప్పుడైనా సరే ఇక్కడ ల్యాప్టాప్ పెట్టేసి నేను ఏదైనా ఫేస్ క్యామ్ వీడియో చేయాలి అని చెప్పేసి అనుకొని లైవ్ స్ట్రీమ్ ఏదైనా చేయాలని చెప్పేసి అనుకుంటే అక్కడ లైట్ పెడతాను. ఆల్రెడీ మార్నింగ్ వచ్చేసి ట్రేడింగ్ సంబంధించిన లైవ్ స్ట్రీమ్ చేశాను అనమాట వేరే ఛానల్లో. సో అందుకని అది ఇక్కడే పెట్టడం అయితే జరిగింది. సో దట్ లైట్ అక్కడ ఉండే ఇది చేంజ్ చేసిన. ఓకేనా. సో ఇది వాటర్ బాటిల్, నేను డైలీ వాటర్ తాగడానికి అయితే యూజ్ చేయడమే జరుగుతుంది. సో ఇక్కడైతే ఉంది. ఈరోజు మార్నింగ్ యూజ్ చేసిన, కొంచెం వెదర్ చల్లగా ఉండడం వల్ల లోపల ఈ విధంగా రావడమే జరిగింది. ఓకేనా. సో ఈ ట్రైపాడ్ అది లైటింగ్ సో ఈ విధంగా జుగాడ్ చేయడమే జరిగింది. బట్ వెరీ సూన్ చెప్తున్నా కదా, తొందరలోనే లైటింగ్ ప్లేస్లో ఒక గోడాక్ సాఫ్ట్ లైట్ అయితే తీసుకోబోతున్నా. అది కూడా ఎంత ప్రైస్ చెప్పాలా, ఆల్మోస్ట్ SL60 తీసుకుంటా అంటే లైటింగ్ కోసము. అది ఆల్మోస్ట్ 10,000 రూపీస్ వస్తుంది. సాఫ్ట్ బాక్స్ ఆల్మోస్ట్ 4,000 రూపీస్ వస్తుంది. రెండు కలిపి 14 నుంచి 15,000 రూపాయల్లో నేనేందంటే సాఫ్ట్ బాక్స్ అయితే తీసుకోపోతాను. 15,000 దట్టు హనీకామ్తో. బికాజ్ కొంచెం క్లారిటీ బాగుంటుంది గైస్ దాంట్లో. ఎలాంటి మొబైల్ యూజ్ చేసినా సరే క్లారిటీ బాగుంటుందని చెప్పేసి అది తీసుకోవాలని చెప్పేసి అనుకున్నా. వెరీ సూన్ ఆర్డర్ పెడతాను, అన్బాక్సింగ్ వీడియో చేస్తాను, మీ క్లారిటీ అయితే చూపిస్తాను. అండ్ 2026లో మన యూట్యూబ్కి సంబంధించిన వీడియో వస్తుంది కదా, దాంట్లో మీరు డెఫినెట్గా చూస్తాను. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి కూలర్. సో ప్రజెంట్ వింటర్ బట్ స్టిల్ నేను ఇది పైన మన రేకులు కదా, బట్ ఏంటంటే కొంచెం ఉడుకుతుంది కాబట్టి నేను కొన్ని టైమ్స్లో కూలర్ యూజ్ చేసుకోవడమే జరుగుతుంది. సో కూలర్ని కనెక్ట్ చేయడానికి అక్కడ ఇంకో బాక్స్ అయితే ఉంటుంది, మీకు క్లారిటీ కనిపిస్తుంది కదా, అక్కడైతే యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఆ వైర్ కనెక్షన్ అంతా కూడా తిప్పి 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 మళ్ళీ ఇడికే వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ మనం స్విచ్ ఆన్ చేస్తే ఆడ కనెక్షన్ స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి కూలర్కి కానీ అండ్ అంతేకాకుండా ఈ లైటింగ్ ఉంది కదా, మీకు క్లారిటీ కనిపిస్తుంది. ఈ లైటింగ్ వచ్చేసి ఈ లైటింగ్కి సంబంధించిన వైర్ అనేది అక్కడ అడాప్టర్కి కనెక్ట్ చేసి నేను యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో దట్ మనకు ఇక్కడ నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి మంచి రెడ్ లైట్ ఎఫెక్ట్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మీకు కొంచెం బ్యాక్గ్రౌండ్ చూపించడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి నేనేం చేస్తా అంటే
ఈ వైట్ లైట్ని సెట్ చేస్తా. సో దానికోసం ఇక్కడ ఒక అడాప్టర్ ఉంది కదా, ఈ అడాప్టర్ని ఈడ కనెక్ట్ చేసి, సో దీనికి సంబంధించిన వైర్ ఇది ఇక్కడ సెట్ చేసేసి దీన్ని ఆన్ చేస్తే ఇక్కడ లైట్ వస్తుంది, ఇది కనిపిస్తుంది కదా. సో దీన్ని ఆన్ చేస్తే ఆటోమేటిక్ లైట్ వచ్చేస్తుంది. ఓకే, డౌన్ చేసినా. ఓకేనా. సో ఇప్పుడు చూడొచ్చు మంచి ఎఫెక్ట్ లైట్ వచ్చింది కదా, క్లారిటీగా అట్లా లైట్ వస్తుంది అనమాట. అందుకని సో దీన్ని యూజ్ చేస్తాం. కనిపిస్తుంది ఇప్పుడు లైట్ చెమ్మంటుంది కదా అట్లా. ఓకేనా. సో ఇది వచ్చేసి వైట్ లైట్, సేమ్ ప్యానల్ ఇక్కడ ఉంది, రెండు సేమే. బట్ ఇక్కడ మనకు కలర్ షీట్స్ వస్తాయి బాక్స్లో వచ్చేసి, ఇవి కనిపిస్తుంది కదా ఓపెన్ క్లోజ్. సో ఈ విధంగా మనం కలర్ షీట్స్ అని యాడ్ చేసుకోవచ్చు. ఒక 3-4 ఇస్తారు. ఆ కలర్ షీట్ బట్టి మనకు లైటింగ్ ఎఫెక్ట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది అది రెండు కలిపి 2300 2400 రూపీస్ పడింది. బట్ దీనికి సంబంధించిన ఒక గివ్ అవే ప్లాన్ చేశాను నేను. 1000 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత ఒక చిన్న ప్లానర్ సెట్ చేసి, సో ఒక 1500-1800 మధ్యలో ఒక మైక్ అనేది ఇస్తాను, లేకపోతే 2300 బడ్జెట్లో ఈ యొక్క లైటింగ్ అని ఇస్తాను, లేదంటే 11,000 బడ్జెట్లో ఒక మొబైల్ అని ఇస్తాను. డిపెండ్స్ అపాన్ మై సిచ్యువేషన్, మై ఫైనాన్షియల్ సిచ్యువేషన్. ఓకేనా. సో వీడియోలో చెప్పినట్టు డెఫినెట్గా ఏదో ఒకటి ఇస్తాను, కానీ ఇదే ఇస్తాను ఫిక్స్డ్గా చెప్పట్లేదు ఇప్పుడు కూడా. బికాస్ నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బట్టి ఏది ఇవ్వనో డిసైడ్ అవుతాను. ఓకేనా. ఇది లైటింగ్కి సంబంధించిన ట్రైపాడ్. సో కొనుక్కోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడి నుంచి వెళ్ళి కొనుక్కోండి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఇది. సో ఇది వచ్చేసి నా హెడ్ ఫోన్స్. నేను గేమింగ్కి కానీ ఎడిటింగ్కి కానీ సాంగ్స్ వినడానికి కానీ ఈ హెడ్ ఫోన్స్ అయితే యూజ్ చేస్తాను. జిబ్రానిక్స్ అనే బ్రాండ్ నుంచి RGB లైట్కి సంబంధించిన హెడ్ ఫోన్స్. అరౌండ్ నాకు 5900 అయితే పడింది. బట్ ప్రజెంట్ వచ్చేసి 799 899 ఉంటుంది. సో దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. విత్ మైక్ కూడా వస్తుంది. మీకు గేమింగ్కి కానీ కాల్స్ మాట్లాడడానికి కానీ చాలా 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 బాగుంటుంది. ఓకేనా. సో ఇదనమాట. ఇది వేరే ట్రైపాడ్, దీనికి నేను సెట్ చేసి ఈ విధంగా యూజ్ చేయడమే జరిగింది. బ్యాక్గ్రౌండ్లో మంచి లుక్ రావడానికి, కింద టేబుల్. ఓకే, కొంచెం హైట్ కోసం. ఇది కూడా ఆటోమేటిక్ హైట్ వస్తుంది. బట్ మరి అదే దాని మీద డిపెండ్ అయ్యేదానికన్నా సో దీని మీద డిపెండ్ అయ్యింది బెటర్ అని చెప్పేసి స్టూల్ మీద పెట్టి ఈ విధంగా సెట్ చేయడమే జరిగింది. ఓకేనా. సో బ్యాక్గ్రౌండ్లో క్లాత్ ఒక గట్టి సెట్ చేయడమే జరిగింది. కొంచెం స్మూత్గా ఉండడానికి కింద ఇలాంటి చెక్కలు అయితే యూజ్ చేసిన, సో దట్ కొంచెం గట్టిగా పట్టుకొని ఉండడం వల్ల మనకి ఏంటంటే స్టిఫ్గా ఉంటుంది అనమాట క్లాత్. ఓకేనా. సో ఇది అండ్ ఇది లైటింగ్ అండ్ స్విచ్ బోర్డ్ వచ్చేసి, ఇది వచ్చేసి 4 పిన్ సాకెట్, 3 పిన్ సాకెట్ కానీ 4 స్విచ్, 1 2 3 4 4 ఉంటాయి. సో దట్ ఏంటంటే ఇది వచ్చేసి బ్యాక్గ్రౌండ్ లైట్ కోసం. ఇప్పుడు మీకు అది కూడా చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి అక్కడ ఉన్న స్విచ్ బాక్స్ సంబంధించింది. అండ్ ఇది వచ్చేసి నా ల్యాప్టాప్కి ఛార్జింగ్ పెట్టుకోవడానికి, లేకపోతే మొబైల్కి ఛార్జింగ్ పెట్టుకోవడానికి. అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు పెట్టిన లైట్కి సంబంధించింది. ఓకేనా. సో బ్యాక్గ్రౌండ్ లైట్ అన్న కదా, సో దాన్ని సెట్ చేసి మీకు క్లారిటీగా చూపిస్తాను. ఇప్పుడు ఆన్ చేయగానే ఇక్కడ లైట్ వస్తుంది, చూడవచ్చు. ఇప్పుడు వచ్చింది. ఓకేనా. సో ఇది RGB లైట్ ఇక్కడ ఉంది, మీకు క్లారిటీగా కనిపిస్తుంది కదా. సో దాన్ని డిఫరెంట్ కలర్ చేంజ్ చేసుకోవడానికి మనకు రిమోట్ అయితే ఉంటుంది. సో ఆన్ ఆఫ్ చేసుకోవడానికి డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయి. సో ఏ కలర్ పెట్టానో డిఫరెంట్గా వచ్చేసి ఎక్కువ గ్రీన్ కానీ లేకపోతే ఈ కలర్ అయితే యూజ్ చేస్తాను. నేను ఇప్పుడు ఈ కలర్ సెట్ చేసి మీకు క్లారిటీగా చూపిస్తాను, సో దట్ మీకు కూడా ఒక క్లియర్ ఐడియా వస్తుంది. కొంచెం క్లోజ్గా పెట్టాలన్నమాట. ఓకేనా. సో ఎక్కువ నేను ఈ కలర్ యూజ్ చేస్తా, లేదంటే గ్రీన్ కలర్ యూజ్ చేస్తా. అది నేను ఏ డ్రెస్ వేసుకున్నా, ఏ కలర్ డ్రెస్ వేసుకున్నా అనే దానిపైన డిపెండ్ అయితే ఉంటుంది. బికాస్ మనం వేసుకున్న డ్రెస్ బట్టి కూడా ఫోకస్ కానీ డీఫోకస్ కానీ మన ఫేస్ పైన గ్లో అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి దాని తగ్గట్టు నేను బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా చేంజ్ చేస్తూ ఉంటాను. ఓకేనా. సో ఇది అండ్ ఇది వచ్చేసి మౌస్. ఏదో నార్మల్ మౌస్ యూజ్ చేస్తున్నా ప్రజెంట్ వచ్చేసి. నేను పెద్దగా ఎఫర్ట్ అయితే పెట్టలేదు. బట్ ఒక 300-400 రూపీస్లో జిబ్రానిక్స్ కానీ పోట్రానిక్స్ అనే బ్రాండ్ నుంచి ఒక మంచి మౌస్ అయితే తీసుకోవాలి. ఇది వైడ్ కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది. వైర్లెస్ అయితే తీసుకుంటాను, ఈజీగా అయితే ఆపరేట్ చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ ఇది వచ్చేసి బోయా మైక్. చాలా 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 బెస్ట్ మైక్ అని చెప్తా. బట్ ఇది కొన్ని మొబైల్స్కి సపోర్ట్ చేయదు. బట్ మీ దగ్గర కనుక ల్యాప్టాప్ కానీ పీసీ కానీ ఉంటే దీనంత బెస్ట్ మైక్ ఇంకోటి ఉండదు గైస్. పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది చెప్తున్నా కదా. క్లారిటీ, ఆడియో అవుట్పుట్ నెక్స్ట్ లెవెల్.
మీరు నా వీడియోస్ అన్నీ చూస్తే కంప్లీట్ క్లియర్ ఇన్ఫర్మేషన్ దాంట్లోనే ఉంటుంది, అర్థమైతే అంత ప్యూర్ ఉంటుంది. సో కన్సిడర్ చేయండి, బట్ అందరికి నేను సజెస్ట్ చేయను, బికాస్ ఎవరైతే ల్యాప్టాప్ యూజ్ చేస్తారో వాళ్ళకి మాత్రం సజెస్ట్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి చిన్న మనీ ప్లాంట్, రీసెంట్ ఒక 15-20 బ్యాగ్స్ నుంచి దీన్ని పెంచడమే జరుగుతుంది. బట్ పెట్టినప్పుడు ఓన్లీ 2 లీవ్స్ ఉండే, ఎక్స్ట్రాగా 2 లీవ్స్ అనేవి గ్రో అయినాయి. మరి ఇది ఇంట్లాగే గ్రో అవుతుందో తెలీదు. ఎందుకు అంటే ఇక్కడ మీరు క్లాత్ బ్యాక్ సైడ్లో చూసుకుంటే ఒక బాక్స్ టైప్లో కనిపిస్తుంది కదా, అది వచ్చేసి ఏంటంటే విండో, ఓకేనా. బట్ ఇప్పుడు ఆ విండోని క్లోజ్ చేసిన, సో దట్ ఏంటంటే మనకు సన్లైట్ రావట్లేదు. సో దానివల్ల ఇది గ్రో అవుతుందా లేదా క్లారిటీగా తెలీదు. బట్ లెట్ మీ చెక్. ప్రీవియస్ దాంట్లో ఏంటంటే తీసుకుంటూ పెట్టేవాడిని, బట్ ఇప్పుడు ఫిక్స్డ్గా ఉంటే బెటర్ అనిపించింది. చూద్దాం, ఇది గ్రో అవ్వకపోతే దీన్ని తీసి ఇంట్లో మంచిగా సన్లైట్ ఉన్న ప్లేస్లో పెట్టడానికి అయితే ట్రై చేస్తా, ఓకేనా. అండ్ ఇది వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఉండే చిన్న సెటప్, నా దగ్గర ఉండే ఒక 3-4 బాక్సులతో ఈ విధంగా సెట్ చేసిన. సో వచ్చేసి చిన్న వినాయకుడు విచ్ ఇస్ మై ఫేవరెట్. అండ్ ఇది వచ్చేసి భగవద్గీత, ఇది కూడా నా ఫేవరెట్. అండ్ ఇది వచ్చేసి నా పాత రెడ్మీ 6A మొబైల్ అండ్ సామ్సంగ్ J7 ప్రైమ్ మొబైల్, ఇది వచ్చేసి ఇంట్లో వాళ్ళు యూజ్ చేస్తున్నారు. అండ్ రెడ్మీ నోట్ 9 మొబైల్ ప్రజెంట్ ఈరోజు ఇప్పుడు ఏదైతే వీడియో రికార్డ్ అవుతుందో అది ఈ మొబైల్లోనే. అండ్ నా యూట్యూబ్ వీడియోస్ ఏవైతే షూట్ చేస్తున్నో అది కూడా ఈ మొబైల్ నుంచే రికార్డ్ అయితే జరుగుతుంది. అండ్ ఇది వచ్చేసి జిబ్రోనిక్ సంబంధించిన Z Proకి సంబంధించిన హెడ్ఫోన్స్. ఇక్కడ మీరు ఏదైతే బాక్స్ యూజ్ చేస్తున్నారో ఆ బాక్స్లో ఉండే ప్రోడక్ట్ వచ్చేసి అదే, ఓకేనా. సో ఆ ప్రోడక్ట్ అక్కడే పెట్టాను, బాక్స్ వచ్చేసి ఇక్కడ పెట్టాను. సో లైటింగ్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. సో లైటింగ్ని ఆఫ్ చేస్తాను సో దట్ మీకు క్లారిటీగా అనిపిస్తుంది ఇది. సో వచ్చేసి నేను 250-280 రూపీస్కో 2 ప్యానెల్స్ తీసుకున్నా. ఒక ప్యానెల్ యూజ్ చేసిన, ఇంకో ప్యానెల్ వచ్చేసి ఇక్కడ కింద కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్ బాక్స్, ఇదే, ఓకేనా. ఒకటి యూజ్ చేయట్లేదు ఎందుకంటే ఒకటి సరిపోతుంది కాబట్టి దాన్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి ఒకటి యూజ్ చేసిన, ఇంకోటి ఇది ఎప్పుడైనా కరెంట్ పోయినప్పుడు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి బోయా మైక్కి సంబంధించిన బాక్స్, దాని కింద మన పవర్ బ్యాంక్కి సంబంధించిన బాక్స్, ఓకేనా. సో ఇదే మన డెస్క్ పైన ఉండే ఓవరాల్గా సెటప్స్ వచ్చేసి ఇంకా పెద్దగా ఏమీ ఉండవు. అండ్ ఆ చైర్ కొంచెం హైట్ కోసం అండ్ కంఫర్ట్ కోసం పిల్లోస్ అయితే యూజ్ చేసుకుంటా, ఓకేనా. ఇదే సింపుల్ చైర్ మన ఇంట్లో యూజ్ చేసుకున్నది, దీనికోసం సపరేట్గా గేమింగ్ చైరు, డాక్టర్ చైరు అవన్నీ పిచ్చి పిచ్చి ఏం యూజ్ చేయట్లేదు. బట్ ఏదైనా ప్రమోషన్ వస్తే యూజ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నా. బట్ ఒక ప్రమోషన్ వచ్చింది, చైర్కి సంబంధించింది కాదు, హ్యాండ్ గ్లౌజ్కి సంబంధించింది. బట్ కొంచెం లేట్గా రిప్లై ఇచ్చిన, బికాస్ ఇది వింటర్ కాబట్టి వాళ్ళు కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేసిర్రు. బట్ నేను లేట్గా రిప్లై ఇచ్చిన, సో దట్ మళ్ళీ నాకు కాంటాక్ట్ అవుతారో లేదో తెలియదు. ఇన్ కేస్ అయితే మాత్రం ప్రోడక్ట్ సంబంధించిన వీడియో వస్తుంది, చెక్అవుట్ చేయండి. అరౌండ్ 1500-1600 రూపీస్ ఉంటుంది ఆ ప్రోడక్ట్ వచ్చేసి. మన ఫ్రీ ఆఫ్ కాస్ట్లో శాంపుల్ ఇస్తున్నారు మనకు, అది మనీ ఏమి ఇవ్వరు ప్రమోట్ చేసినందుకు. బట్ ఆ ప్రోడక్ట్ మనమే ఉంచుకోవచ్చు, దాన్ని బార్టర్ ప్రమోషన్ అంటారు. అంటే ప్రోడక్ట్ ఉంచుకొని ప్రమోషన్ చేయాలన్నమాట. ఇప్పుడు చాలామంది క్రియేటర్ చేస్తారు కదా, మొబైల్స్ ఉంచుకుంటారు, హెడ్ఫోన్స్ యూజ్ చేసుకుంటూ ఉంటారు, టీవీస్ ఉంచుకుంటారు, అండ్ ఏదైతే మన సౌండ్ బార్స్ ఉంచుకుంటారు, అట్లా చాలా ఉంటాయి, ఓకేనా. సో ఇది గైస్ ఓవరాల్గా స్టూడియోకి సంబంధించిన టూర్, పెద్దగా ఏం లేదు, ఎక్కువ చేంజెస్ చేయలేదు. బట్ సెటప్ని కొంచెం చేంజ్ చేసిన. బట్ నెక్స్ట్ వచ్చే వరకు ఒక గోడాక్స్ లైట్ తీసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. అండ్ ఒకటి కాదు 2 తీసుకోవాలి. బట్ యాజ్ ఆఫ్ నౌ బిగినర్గా ఒకటి చాలా ఎనఫ్ ఇప్పుడు మనకి. సో పెద్దదేం అవసరం లేదని చెప్పేసి అనుకుంటున్నా. అదొక్కటి వచ్చిందంటే దీనికి ఏం చేస్తా, వేరే కలర్ కాయిల్ ఉంటుంది కదా, కలర్ షీట్, సో దాన్ని ఈ లైట్కి సెట్ చేసి దీన్ని కాస్త బ్యాక్గ్రౌండ్లో సెట్ చేస్తా, అప్పుడు నెక్స్ట్ లెవెల్ లైటింగ్ వస్తుంది. సో అట్లా ఊహించుకున్నా. బట్ చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి. అండ్ కింద వచ్చేసి ఏంటంటే ప్రీవియస్గా మీరు ఏదైతే నా వీడియోలో చూసిర్రో ఫ్రంట్ లైట్, ఈ ట్యూబ్లైట్ ప్లేస్లో ఏదైతే లైట్ ఉండేనో అది వచ్చేసి ఈ బాక్స్లో ఉండే. దీంట్లో ఇదైతే మన తట్టెలు ఉంటాయి కదా, మనం వడ్లు మోయడానికో మట్టి మోయడానికో ఉంటాయి కదా తట్టీలు, సో ఆ తట్టికి లోపల పార్ట్ మొత్తం సిల్వర్ పేపర్ అనేది అతికిచ్చి దాంట్లో లైట్ అయితే సెట్ చేసిన. అది క్లారిటీగా నేను ఏదైతే ఆ వీడియోలో చూపించినా ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. బట్ అది కాస్త అక్కడ కనిపిస్తుందా పగిలిపోయిందని చెప్పేసి దాన్ని తీసడమే జరిగింది. బట్ లిటరల్లీ చెప్తున్నా, ఈ యొక్క లైటింగ్ని యూజ్ చేసుకొని ఒక 60-70 వీడియోస్ వరకు తీసిన, అంటే అర్థం చేసుకోండి ఏ రేంజ్లో తీయడమే జరిగిందో. బట్ పగిలిపోయింది, బట్ ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. సో దీన్ని ఇక్కడ పెట్టేసిన, ఇంకా దీంట్లోనే ఏదైనా అన్వాంటెడ్ స్టఫ్ ఉంటే దీంట్లో సెట్ చేసుకుంటాను అనమాట, ఓకేనా. సో దానికి సంబంధించిన వైరింగ్స్ చూసుకోవచ్చు ఎట్లా ఉన్నాయో, అక్కడ నుంచి ఒకటి, అక్కడ నుంచి ఒకటి, అక్కడ నుంచి ఒకటి, అన్ని జుగాడ్ చేసి ఇక్కడ సెట్ చేసిన, ఓకేనా. ఇది వచ్చేసి నా బుక్, దీంట్లో అన్నీ నోట్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట. సో ఏమైనా కంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేయాలా ఏంటి అనేది ప్రతి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది అనమాట. అంటే మిస్ అవ్వద్దు కదా ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్పినప్పుడు, మీకు క్లారిటీ ఒకసారి కూర్చున్నా అంటే
మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి అని చెప్పేసి అయితే అనుకున్నా. ఓకేనా. సో ఇదే గైస్ ఓవరాల్గా మన యొక్క యూట్యూబ్ స్టూడియో సెటప్ ఎలా ఉంది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి.